న్యాయంగా పెద్దవాడికి ఒక న్యాయంగా చూపిస్తున్న ఈ దేశంలో ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ మీద నమ్మకం పోయింది సార్. అంటే ఈ సమాజాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నావు. నీలాంటి వారిని చూడడానికి మా పోలీస్ వ్యవస్థ ఉంది. ఉంది ఉంది సార్, ఉంది. వరంగల్లో యాచికి దాడి జరిగితే 24 గంటల నిందితుల్ని పట్టుకొని ఎన్కౌంటర్ చేసిన మీ పోలీసు వ్యవస్థ పైన నాకు అపారమైన నమ్మకం ఉంది సార్. అందుకు మీ పోలీసులకి సతకు దండాలు సార్. మా పోలీస్ వ్యవస్థ గొప్పతనం ఏంటో ఇప్పటికైనా అర్థమైంది కదూ. అందులో గొప్ప పని చేసిన మీరు అయ్యేసా మీరు హత్య కేసులో నిందితుల్ని ఎందుకు సార్ పట్టుకోలేకపోయారు? గోకుల్ సార్ లుంబిని పార్కుల్లో బాంబు పేలులు సంభవిస్తే మూలచక్రాలతో పట్టుకోవడానికి ట్రై చేసిన మీరు మానభంగం చేసి మర్డర్ చేసి లెటర్ రాసి వెళ్ళిన ఆ నరరూప రాక్షసుని ఎందుకు సార్ పట్టుకోలేకపోతున్నారు? వారిని పట్టుకోవడానికి మా పోలీస్ వ్యవస్థ ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ వారు మా చట్టానికి జరగకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అదే కారణం కానే కాదు సార్. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా దీనికి జవాబు చెబుతారు. పేదవాడు తప్పు చేస్తే నిమ్మకాయలో జైల్లో పెడతారు. అదే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తప్పు చేస్తే అరెస్ట్ చేయకుండా కమిషన్లు వేశాం, పట్టుకుంటాం, ప్రయత్నిస్తున్నామని చెప్పి కథలన్నీ కంటికి చేరని కథలుగానే మిగులుతాయని ప్రతి పౌరుడికి తెలుసు సార్. It is wrong. చట్టం దృష్టిలో అందరూ సమానులే. కళ్ళు తెరిపించారు సార్. మీలాంటి రాజకీయ నాయకులు, మీలాంటి పోలీస్ ఆఫీసర్లు ఇలాంటి డైలాగులు చెప్పి ఈ ప్రజలను నమ్మించగలుగుతున్నారు. కానీ ధర్మాన్ని కాపాడగలుగుతున్నారా? నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడకు. ఈ దేశంలో ఎంతో కొంత ధర్మం ఉందంటే మా పోలీస్ వ్యవస్థలో కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారు కాబట్టి సామాన్య మానవులు నిద్రపోగలుగుతున్నారు. సమాజం అంతా నీలాంటి దుర్మార్గులున్న ఈ సమాజంలో సామాన్య మానవుడు ఎలా బ్రతకగలడు? అంటే ఈ సమాజం మా వలనే పాడైపోతుందంటావా? అవును, ధర్మదేవత మౌనంగా ఉన్నంత మాత్రాన అది చచ్చిపోలేదు. న్యాయ దేవత కళ్ళు మూసుకున్నంత మాత్రాన అది గుడ్డిది కాదు. ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే మా డిపార్ట్మెంట్ డ్యూటీ. ఒక్క దానికి సమాధానం చెప్పండి సార్. 10 రూపాయలకు కక్కుర్తుపడి లంచం తీసుకున్న శివోద్యోగుని సిబిఐ పడుతుంది. మరి డైరెక్ట్ గా పార్లమెంట్ లో నోట్ల కట్ల దర్శనమిస్తే అవి ఎవరికి కావని తేల్చి చెప్పిన మీ ధర్మ దేవతను ఏమని ప్రశ్నించమంటారు సార్? ఇడియట్! పెద్దవారిని విమర్శించే ధైర్యం నీకెక్కడిదిరా? పెద్దవారిని విమర్శిస్తే మరో శిక్ష పడుతుందని తెలుసు సార్. నేను చేసే ఈ స్మగ్లింగ్ లో దోపిడీలు వెనక నాగేంద్ర భూపతి లాంటి రాజకీయ నాయకులు ఉన్నారని నీకు తెలియజేస్తున్నాను. నిజమేనా? నీవు చేసిన విధమని పెద్దవారి మీద మోపు తప్పించుకోవాలని చూస్తున్నావా? తప్పించుకోవాలని కాదు సార్, నిజం చెబుతాను వినండి. 25 సంవత్సరాల క్రితం నేటి మినిస్టర్ నాగేంద్ర భూపతి నా కుటుంబానికి తీరని అన్యాయం చేశారు.